నెక్స్ట్ వేయాల్సినటువంటి అడుగేంటి వాళ్ళ మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకయ్యా అంటే మనకు కావలసినటువంటి ఏంటో మనకు తెలుసు. ఇప్పుడు తీవ్రవాదులు దాడి చేసినప్పుడల్లా యుద్ధమే జరుగుతుందన్న సంకేతమే ఇవ్వాలి. ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారు, తీవ్రవాదులు ఇక్కడికి వచ్చి మన ప్రజల ప్రాణాలు తెస్తే మనం వెళ్ళి యుద్ధం చేస్తే యుద్ధ వాతావరణం వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోతుంది. తీవ్రవాద దాడి మీన్స్ ఇట్ ఈజ్ ఏ వార్. ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేని సన్నాసి వెన్నుపోటు పొడిచేటటువంటి మనం అట్లాంటి వెన్నుపోట్ల కోసం మనం కూడా పాకిస్తాన్ వ్యతిరేక ఆయుధదారులను తయారు చేయొద్దు. మనము అక్కడికి వెళ్ళి మీరందరూ మతం మారండి, మీరందరూ మీ మతంలో ఉంటే కనుక ఏది అజ్ఞానులు అయిపోతారు, మా మతంలోకి వచ్చేయండి అని చెప్పి వద్దు. వాడు బాంబును పెట్టి ఇక్కడికి పంపించాలన్నా భారతదేశంలో ఉగ్రదాడి చెయ్యాలంటే ఉగ్రదాడి మూలాలని ధ్వంసం చేస్తాం. ఇక్కడ నలుగురిని చంపడం పెద్ద కష్టం కాదు, ఆ నలుగురిని పంపించిన 40 మందిని లేపుతాం. వాడు పాకిస్తాన్ లోపల దాక్కునున్నా సరే కొడతాం, ఇంట్లో ఉన్నా కొడతాం, సందులో ఉన్నా కొడతాం, జైల్లో ఉన్నా కొడతాం, పక్కనున్నా కొడతాం, గుర్తు తెలియని వ్యక్తుల చేత చంపిస్తాం, అదే సందర్భంలో లేపేస్తాం. ఇది మాత్రమే ఇవ్వాల్సిన సంకేతం.